హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అస్ట్రాపర్. ఈరోజు నేను మీకు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండే వాళ్ళు కొనో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండేవాళ్ళు మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతా ఉన్నారు ఇప్పుడు చూస్తాం. ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచి బాండింగ్ ఉంటే ఎవరు ఇలాంటి రిలేషన్షిప్కి వెళ్ళరు. ఏ ఇంట్లో అయితే డామినేషన్ వైఫ్ ఆర్ డామినేషన్ హస్బెండ్ ఉంటారో వాళ్ళే ఇలాంటి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్కి వెళ్ళేదానికి ట్రై చేస్తారు. సో ఇది వచ్చేదానికి మెయిన్ రీజన్ మీ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. మీ వైఫ్ అండ్ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ని కానీ మీరు ఓవర్ డామినేట్ చేయొద్దు. కొందరు ఉంటారు, కొందరికైతే ఎట్లాగంటే ఇంట్లో నువ్వు ఎంత మంచిగా వండి పెట్టినా హోటల్ ఫుడ్డే నచ్చొద్దు అన్నట్లుగా కొందరు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయలేం. ఓకే, ఇక్కడ మీ పర్సన్, మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీ సోల్మేట్, మీ పర్సన్కి మీ మీద చాలా ఇష్టం ఉంది, కానీ తన ఎమోషన్స్ అంతా తన మనసులోనే పెట్టుకున్నారు, తను మీతో షేర్ చేయటం లేదు. చాలా ఫ్రీ విల్తో ఉన్నారు. అంటే ఒక చిన్న విషయంగా మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి అదే ఒక పెద్దది అయిపోయింది అనమాట. ఒక భూతద్దంలో చూస్తారు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. అంటే ఎప్పుడైనా రిలేషన్షిప్లో ఉండాలనుకునే వాళ్ళు ఏం జరిగినా టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీలో ఉంటారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి కలిసిపోతారు. అదే ఆ రిలేషన్షిప్ నుంచి వదిలిచ్చేసుకొని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు చిన్న తప్పును కూడా భూతద్దంలో చూసి ఆ రిలేషన్షిప్ తెగేదాకా లాగుతుంటారనమాట. అది ఇక్కడ ఈ పర్సన్ చేస్తూ ఉండేది. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ని పెద్దది చేసేసి ఎట్లాగన్నా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అని లాగుతూ ఉన్నారనమాట. ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు మీతో. చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యూ చేయడం, మిమ్మల్ని కాల్ని డామినేట్ చేయడం, ఇది ఒక టాక్సికే కదా. ఇలాంటి రిలేషన్షిప్లో ఉండడం కంటే బెటర్ ఈ మూవ్ ఆన్. మీ పర్సన్ ఇప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు, ఈ రిలేషన్షిప్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు, మీతో ఆర్గ్యూ చేస్తున్నారు. మీ మధ్య రిలీజన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలని మీ పర్సన్కి మనసులో ఉంది. కానీ ఎందుకో ఏదో ఒక ప్రెషర్ వల్ల మీతో ఇట్లాగా ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. మీరు మీ పర్సన్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరిద్దరు సోల్మేట్. మీరు చాలాసార్లు అనుకున్నారు, అంటే ఈ సమాజానికి తెలియకుండానో లేకపోతే తెలుసో మ్యారేజ్ చేసుకోవాలి, ఎలాగన్నా లివింగ్ టుగెదర్గా అన్నా ఉండాలి, కానీ మనం విడిపోకూడదు, ఎప్పటికీ విడిపోకూడదని ప్రామిస్లు అన్నీ చేసుకున్నారు. అండ్ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఈ పర్సన్ వస్తారా రారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. అండ్ మీ ఎనర్జీలో మీరున్నారు. మీరు ఇప్పుడు చేస్ చేయడం లేదు ఈ పర్సన్ని. మీ పర్సన్ మనసులో మీ మనసులో మీ పర్సన్ అంటే మీరు ఇష్టపడుతున్నారు, తనతో ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు, తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా పెంచుకున్నారు. మీ పర్సన్ వదిలి ఉండలేని పరిస్థితి మీది. కానీ మీ పర్సన్కి ఏదో ఒక ప్రెషర్ ఉంది, వర్క్ ప్రెషరో లేకపోతే ఇంట్లో ప్రెషరో తెలియదు, చాలా ప్రెషర్ ఉంది. అందుకే ఒక చిన్న విషయంగా మీతో ఆర్గ్యూ చేసి మీ నుంచి దూరంగా అయిపోయి ఉన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాము, వేరే డెక్లో చూస్తాం. మీ పర్సన్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. రెండు విషయాల మధ్య జగులవుతున్నారు. వస్తామా వద్దా అనుకుంటున్నారు, స్టక్ అయిపోయినారు. మీ దగ్గరే మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ వచ్చింది, అందుకే ఇప్పుడు నో చెప్పేస్తున్నారు రిలేషన్షిప్కి. చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మీరేమో ఎట్లున్నారు, మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఎట్లాగైనా తనను ఒప్పించాలనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ వదిలి ఉండలేకపోతున్నారు. మీకు న్యాయం కావాలనుకుంటా ఉన్నారు. చాలా ట్రాప్డ్ ఫీల్ అయినట్టు అనుకుంటా ఉన్నారు. అంటే
ఎరకబై ఇరుక్కున్నామే అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి. మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు. మీ ఎనర్జీలో మీరున్నారు, మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు. తను చేయటం లేదు, కానీ తను వస్తే బాగుండు మీ లైఫ్లోకి, మీరిద్దరు మళ్ళీ కలిసి ఉంటే బాగుండు అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు, కానీ మనసులో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే ఆర్గ్యుమెంట్ వస్తుంది మీకు తనకి. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చేది దీనివల్లే. అంటే మీరు ఆన్లైన్లో ఉంటే కూడా తను ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీరు కాల్ చేసినప్పుడు తన ఒక ఫోన్ బిజీగా ఉన్నా మీకు అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఆఫర్ ఇస్తామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసి మీతో మాట్లాడకుండా నో చెప్పేస్తున్నారు. చాలా పొసెసివ్గా ఉన్నారు అండ్ మీ మీద ప్రేమ ఉంది కానీ చెప్పటం లేదు. మీ మీద చాలా డీప్ లవ్ ఉంది మీ పర్సన్కి, కానీ చెప్పటం లేదు. మీరు తనతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కానీ మీరు చేయటం లేదు. మీ ఎనర్జీలో మీరున్నారు, మీకు న్యాయం కావాలనుకుంటున్నారు. మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి మీ లైఫ్లో. మీరు రెండు అంటే జగిల్ అవుతున్నారు. మీ పర్సన్ వస్తారా రారా, మీ పర్సన్ లాగే మీరు జగిల్ అవుతున్నారు. కానీ ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, మీకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అండ్ మీరు ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. మీరిద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీరిద్దరి ఫీలింగ్స్ ఫైటింగ్, మీ పర్సన్ బాగా ఫైట్ చేస్తున్నారు మీతో అండ్ కానీ సక్సెస్ కావాలని అనుకుంటా ఉన్నారు. ప్లేఫుల్నెస్ ఉంది మీ పర్సన్ దగ్గర, ఆటలాడుకుంటున్నారు మీతో. తనలో ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ మీలో ద బర్డన్, మీకు ఒక భారం అయిపోయింది రిలేషన్షిప్పే. మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది, తను వదులుకోలేకపోతున్నారు, తనతో ట్రావెల్ చేయలేకపోతున్నారు. అట్లుంది మీ పరిస్థితి. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ మీ లైఫ్లో మీ ఒక పార్ట్నర్ ఉంటే ఆ పార్ట్నర్కి ఇప్పుడుండే మీ పర్సన్కి ఇద్దరికి ఏంటి డిఫరెంట్ ఏంటి అని చూస్తూ ఉన్నారు మీరు. ప్రొజెక్షన్ అంటే ఒకరినొకరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు. అంటే ఆన్లైన్లో ఉన్నారా, ఆఫ్లైన్లో ఉన్నారా, అట్లా చూసుకుంటా ఉన్నారు కానీ మాట్లాడుకోవటం లేదు. మ్యూచువల్ ట్రావెల్ చేసి ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఉంటేనే మీరు కంప్లీషన్ అంటే కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. మీరిద్దరు ఒకరితో ఒకరు ఉన్నప్పుడే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇద్దరు ట్రావెల్ చేసి కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో ఫైటింగ్ చేశారు, తనలో గాఢమైన మార్పు వస్తుంది, మీతో ప్లేఫుల్నెస్గా ఉంటున్నారు, కానీ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు. మీరు ఒకరినొకరు ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు, కంపారిజన్ చేస్తున్నారు అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ బర్డెన్ అయిపోయింది, కానీ ఈ రిలేషన్షిప్ కావాలి, అది ఉంటేనే నేను కంప్లీట్ అవుతాను అని అనుకుంటున్నారు. ఎలాగైనా ట్రావెల్ చేసి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తనని కలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ 5, 6, 7, 8 నెంబర్స్ అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ ఈ నెంబర్స్లో పుట్టిండొచ్చు, పుట్టిన మంత్ ఉండొచ్చు. 5, 6, 7, 8 మీరు పుట్టిన నెల అయి ఉండొచ్చు. ఓకే, అది ఇప్పుడు మీరు ఫ్యూచర్లో కలుసుకుంటారా లేదా? ఏంజల్స్ మెసేజ్ చూస్తాం మీకు, లేకపోతే మూనాలజీ మెసేజ్ చూస్తాం. మూనాలజీ మీకు ఏం చెప్తుంది? మూనాలజీ గైడెన్స్. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు మీ గోల్కి చాలా నియర్గా వచ్చేస్తున్నారు అని మూనాలజీ చెప్తా ఉంది. ఓకే, యు ఆర్ గుడ్ ఎనఫ్, బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మీకే సక్సెస్ లభిస్తుంది అని మూనాలజీ చెప్తా ఉంది. ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? టేక్ యాక్షన్, ఆపర్చునిటీ, మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది, యాక్షన్ తీసుకోండి. మీ లైఫ్లో జరిగే అప్ అండ్ డౌన్స్ మీరు ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు అని మూనాలజీ చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్,
ఓకే, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ వాళ్ళకి. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.